ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. రైతు బంధు పైన రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చింది నిన్న. రైతు బంధు లేదా రైతు భరోసా ఆలస్యం అవుతున్నది ఎందుకు అన్నప్పుడు ఆయన గత ప్రభుత్వంలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రైతు బంధు ఇచ్చిండ్రో ఈసారి ఎందుకు అట్లా జరుగుతుందో దానికి సంబంధించిన వివరణ నిన్న మీడియా సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పింది ఆయన. మొత్తము రాష్ట్ర బడ్జెట్ గత ప్రభుత్వం చేసిన అప్పులకు కట్టాల్సి వచ్చిన బకాయిల చెల్లింపు, మిట్టీలు, అసలు బాకీ కింద మొత్తం కడుతున్నాయి 70,000 కోట్ల రూపాయలు ఏటా చెల్లించాల్సి వస్తున్నది అని చెప్తూ, గత ప్రభుత్వం ఉన్నప్పుడు 2-3 నెలల పాటు వ్యవధి తీసుకున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన ప్రశ్న పదే పదే అడుగుతూ ఉన్నారు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వస్తున్న ఆదాయం ఎంతున్నది, ముందుగా ప్రాధాన్యత విద్యార్థులకు, ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు, ఇట్లా హాస్టళ్లకు, సంక్షేమానికి సంబంధించిన పథకాలకు వచ్చే ఖజానాకు వస్తున్న డబ్బులను వాటి సర్దుబాటు చేస్తున్నామని వారు చెప్పడం. రెండవది, ప్రజల నుంచి కూడా రైతు బంధు విషయంలో ఆలస్యం అవుతున్నది. రైతు బంధు గత ప్రభుత్వం ఉంటే కనుక వెనువెంటనే రైతు బంధు వచ్చేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవకాశం లేకుండా అయిపోయింది. అసలు వీళ్ళు ఏమైనా చేస్తున్నారా లేదా ఇత్యాది విషయాలు చర్చనీయాంశాలుగా బలంగా కనబడుతున్నాయి. వాటన్నింటికి నిన్న సమాధానం దొరికింది. మార్చి 31వ తారీఖు నాటికల్లా అందరికీ రైతు బంధు వేస్తామని నిన్న ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చిండు. రైతు బంధు డెడ్లైన్ మార్చి 31. మార్చి 31వ తారీఖు నాటికల్లా అందరికీ రైతు బంధు ఇస్తామని. అయితే ఆలస్యానికి గల కారణం ఏమిటో కూడా చెప్పడం. మరి నిజంగానే రైతు బంధు విషయంలో ఇంత చర్చ ఎందుకు జరిగింది? 2023 డిసెంబర్లో ఎన్నికలైతే ఆ ఎన్నికల పోలింగ్ సరిగ్గా 2 రోజుల ముందు రైతు బంధు వేయాలి అకౌంట్లలో అని నిర్ణయం జరిగింది. ఈ లోపలనే కోర్టుకు వెళ్ళడము, కోర్టు ఆధారితో ఆగిపోవడం, ఆ తర్వాత అది వెనక్కి వెళ్ళిపోయింది. ఆ గత ప్రభుత్వం పోయింది, ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం మారిన తర్వాత రైతు బంధు ఇంకా ఏమైంది, వేయట్లేదు అని. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలు ప్రజలకి చెప్పిందో వాటి అమలు మీద ఉన్నంత ఎక్కువగా దృష్టి పెడుతూ వచ్చింది. గత ప్రభుత్వం అమలు చేసిన, ఇద్దామన్నా ఇస్తూ ఉన్న పథకాలను చాలా వాటిని కొనసాగించేందుకే సుముఖత వ్యక్తం చేసింది. ఈ రైతు బంధును, రైతు భరోసా మరికొంత ఆదాయాన్ని పెంచి ఇస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ రైతు బంధు విషయంలో గందరగోళం కానీ గజిబిజి కానీ ఏమీ లేదని, తాము చెప్పినట్లుగానే రైతు భరోసాను వచ్చే సీజన్లో 15,000 రూపాయలు, ఈ సీజన్ వరకు అయితే కనుక గత ప్రభుత్వం ఇచ్చినట్టుగానే ఎకరాకు 10,000 రూపాయల చొప్పున ఇస్తే కనుక ఆ మేరకు అమౌంట్ను తాము ఇస్తామని చెప్పడం. ఇవ్వకపోవడానికి జాప్యానికి గల కారణము నిధులు లేకనే, నిధులు సర్దుబాటు కానందువల్లనే కొత్త బడ్జెట్ మొన్న ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్లో కూడా గత బడ్జెట్ కంటే కూడా 14-15% తగ్గుదల విధించారు. పోయిన బడ్జెట్ 2,90,000 కోట్లు ఉంటే ఈసారి 270 వరకు వచ్చింది. అంటే గత ప్రభుత్వానికి ఇప్పటికీ ఆర్థికంలో ఉన్న యథాతథ స్థితిని లేదా యథార్థాన్ని, వాస్తవిక దృష్టిని జనం ముందు చూపెట్టాలనుకున్నారు. ఆ చూపెడుతున్నాం. అందుకోసమనే నిధులు ఎన్నైతే వస్తున్నాయో ఆ వచ్చిన దాని ఆధారంగానే ఖర్చు పెడుతున్నాము. ఒకవేళ ఇప్పటికిప్పుడు తీసుకొని రావాలంటే మొన్నటి వరకు బడ్జెట్ లేదు. ఈసారి బడ్జెట్లో అప్పులు ఒక 50-60 కోట్ల రూపాయల అప్పులు చూయించారు. అంటే ఈ మేరకు అప్పులు తీసుకొని వస్తామని వాళ్ళు అన్నారు. ఈ అప్పులు తీసుకొని వచ్చిన తర్వాత చేతులకు కొన్ని డబ్బులుంటే కనుక వాటిని మెల్లగా రైతు బంధుకు, రైతు భరోసాకు, 6 గ్యారంటీలకు, సంక్షేమపరమైన అంశాలకు ఖర్చు పెడతామని నిన్న రేవంత్ రెడ్డి చెప్పడం. అంటే ఈ రైతు భరోసా విషయంలో, రైతు బీమా విషయంలో, రైతు బంధు విషయంలో, ధరణి విషయంలో, ఈ భూమికి సంబంధించిన, వ్యవసాయానికి సంబంధించిన విషయాలపైన ఈ 2 నెలలుగా విస్తృతమైన చర్చ జరుగుతూ ఉన్నది. ధరణి కేంద్రంగా వ్యవసాయానికి, రియల్ ఎస్టేటుకు, రైతులకు అందరికీ ఒకరిపైన ఒకరు ఆధారపడి ఉన్న సమస్యలు ఇవన్నీ కూడా. కాబట్టి రైతు బంధు విషయంలో అంటే ధరల్లో మార్పులు చేస్తామని ఒకవైపున ప్రభుత్వం చెప్తున్నది. అందులో రైతుల సమస్యలు ఏవైతున్నాయో రైతుల పక్షాన ఉంటామని చెప్తున్నది. కానీ రైతు బంధు వేయడం లేదు. అరే రైతుల సమస్యను పరిష్కరిస్తామంటారు, ధరణి సమస్యలు మరి ఇక్కడ డబ్బులు ఎందుకు వేయరు అనే అంశము, అనే ప్రశ్న విస్తృతంగా వచ్చింది. అది ఆ వచ్చిన దానికి సమాధానమే మార్చి 31వ తారీఖు నాటికల్లా అందరికీ రైతు బంధు నిధులు అకౌంట్లలో జమ చేస్తామని. ఇప్పటికీ 2 ఎకరాలు, 2.5, 3 ఎకరాలు, 4 ఎకరాల ఉన్న వారికల్లా అకౌంట్లలో అమౌంట్ జమ అయింది. 5 నుంచి ఆ పైన ఉన్న వారికి, 4.5 ఆ పైన ఉన్న వారికి నిధులు జమ చేయాల్సి ఉన్నది. ఈ మార్చి అంటే ఇక 2 రోజులే ఉన్నది. మార్చి 1వ తారీఖు నుంచి
31వ తారీఖు మధ్య అంటే వరుసగా ఇక మార్చి నెలలో దశల వారీగా రైతుల అకౌంట్లలో డబ్బులు వేస్తామని చెప్తున్నారు. సుమారుగా 69 లక్షలకు పైబడి రైతు బంధు అకౌంట్లు ఉన్నాయి. ఈ రైతు బంధు అకౌంట్లలో ఎట్ ఏ టైం బహుశా నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు బట్టి చూస్తే కనుక రౌండ్ ఫిగర్గా అప్పులను 2 లక్షల రూపాయల వరకున్న అప్పులను దీంతో పాటుగా రైతు బంధును ఏకకాలంలో ఓ నిర్ణయం తీసుకొని వేసేసేందుకోసమే సుముఖత ఉన్నట్టుగా అర్థమైంది. బహుశా మార్చి 31 నాటికంటే లోక్సభ ఎన్నికల అంశం ప్రచారాలు ఉధృతి పెరిగిన సందర్భంలో అప్పుడు మెజారిటీ రైతులకు అకౌంట్లలో డబ్బులు పడే అవకాశం ఉన్నది. ఇదొక సానుకూల అంశం కాంగ్రెస్ పార్టీకి బహుశా. అయితే మరి ఇన్నాళ్ళుగా జరిగిన ఆలస్యం అంటే ఒకసారి అకౌంట్లలో డబ్బులు పడిన తర్వాత మునుపటి కష్టమో లేకపోతే కోపం మళ్ళీ ఉండే అవకాశం లేదు కాబట్టి ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి అది అనుకూలించేది, సానుకూలంగా ఉండేది. అయితే గత ప్రభుత్వము కాస్త ఆలస్యంగా వేసినా సరే కానీ అప్పట్లో ఇంత చర్చ లేదు వాటిపైన. 2018 నుంచి 23 నాటికల్లా ఇవాళ జరుగుతున్నంత చర్చ ఆ రోజు లేదు. బహుశా బలమైన విపక్షం ఉన్న కారణంగా 2-3 నాయకులు, బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, కేటీఆర్ మరికొంతమంది ఈ రైతు బంధు గురించి విస్తృతంగా బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు, మీడియాలో మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న అభిప్రాయానికి పట్టుకొని దాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని దగ్గర ఇంతకుముందే ఆయన నెల రోజుల కిందనే సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ రైతు బంధు విషయంలో 2-3 నెలల వ్యవధి గత ప్రభుత్వంలో ఎట్లా ఉన్నదో తమ ప్రభుత్వంలో ఎట్లా ఉండబోతున్నదో కూడా ముందే స్పష్టం చేసిరు. కానీ మరోసారి స్పష్టం చేసిరు వారు మార్చి 31వ తారీఖు నాటికల్లా అందరి అకౌంట్లలో రైతు బంధు పడబోతున్నది. వచ్చే సీజన్ కల్లా రైతు భరోసా పేరుతో వాళ్ళు పెంచిన అమౌంట్ కలుపుకొని 15,000 రూపాయలు ఏటా రైతులకు అందించే రైతు భరోసా ఇప్పుడు సీజన్ నెక్స్ట్ ఖరీఫ్ సీజన్ నుంచి ఇవ్వబోతున్నట్లు తెలుస్తున్నది.